ఓకే. ఇంద్రనీల్ గారు చెప్పండి. సడన్‌గా జంతు కొవ్వు నుంచి హిందూ మతం మీద కుట్రన్న యాంగిల్‌కి ఎందుకు చంద్రబాబు గారు మళ్ళారు? విడాకుల గురించి తీసుకోకూడదని చెప్తారు. మరి అబద్ధాలు ఇవన్నీ చెప్పొచ్చా? అసలు ఆ రకంగా చేయటం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లా కాదా? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయారు సార్. వాళ్ళు చేసిన ఆరోపణలు అబద్ధం అని తేలిపోయింది. ఆ డిఫెన్స్ లో పడ్డ తర్వాత ఏదో విధంగా దాన్ని ప్రజలను నమ్మించే విధంగా వ్యవహరించాలి అనే తీరు ఇది నిన్నటి ప్రెస్ మీట్. అయితే నిన్నటి ప్రెస్ మీట్ లో పయ్యావుల కేశవ్ గారు చాలా స్పష్టంగా కొంతమేర నిజాన్ని ఒప్పుకొని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇంకొకసారి చెప్తా చూడండి. వాళ్ళు ఏమంటారు, ఎన్డీడీబీ రిపోర్ట్ కరెక్ట్, ఎన్డీఆర్ఐలోనేమో అంత క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ వైజ్ చేశాము, మాకు థర్డ్ పార్టీలు ఇవన్నీ లేవు, మాకు కొత్తగా చేశాము ఈ టెస్ట్ అనే విధంగా చెప్పారు, కాబట్టి దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనే స్థాయిలో మాట్లాడుతున్నారు నిన్న. రెండోది ఏంటి, ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా పయ్యావుల కేశవ్ గారు అయితే చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే జంతు కొవ్వులు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. అవకాశం ఉంది సార్. మీరు ఇప్పుడు కూడా రిపోర్ట్ చూసుకోండి. సస్పెక్టెడ్ థింగ్స్ అని ఒక టాబ్లర్ ఫామ్ లో 5 కాలమ్స్ వేసి చెప్పామన్నమాట. ఆ రిపోర్ట్ లో ఉంది. అంటే ఇవి ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. మళ్ళీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, కింద క్లాజెస్ ఇచ్చారు. ఆ క్లాజెస్ ఏవైతే మెన్షన్ చేశారో అలాంటి ఎన్విరాన్మెంట్ లేకపోతే ఈ రిపోర్ట్కి వ్యాలిడేషన్ ఉండదు అని చెప్పి, అంటే ఎన్డీఆర్ఐలో జంతు కొవ్వు లేదు అని క్లియర్గా చెప్పిన తర్వాత ఎన్డీఆర్ఐ కంటే కూడా ఎన్డీడీబీనే క్రెడిబిలిటీ అని చెప్పాలని చూస్తున్నారు. అసలు ఎన్డీఆర్ఐ అనేది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్డీడీబీ అనేది డెవలప్మెంట్ బోర్డ్. రెండు, ఎన్డీడీబీలో సైతం క్లాసెస్ ఉండే సార్. కింద ఈ రిపోర్ట్ వ్యాలిడిటీ గురించి చాలా క్లియర్ గా రిపోర్ట్ లో రాశారు. ఏమని, ఆ యానిమల్స్ వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా ఉండే ఫీడ్స్ తీసుకున్నా కూడా ఇలాంటి ఎస్ వాల్యూస్ పెరిగే అవకాశం ఉందని రాశారు. ఆ యానిమల్స్ యొక్క హెల్త్ కండిషన్స్, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండా ఇలాంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందని రాశారు. సింగిల్ కౌ నుంచి తీసిన మిల్క్ అయితే ఈ రిపోర్ట్ వ్యాలిడేషన్ అవ్వదు అని చెప్పారు. ఇలాగే ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా క్లాజెస్ లో కొన్ని కండిషన్స్ పెట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ రిపోర్ట్ కి వ్యాలిడేషన్ లేదు అని కూడా చెప్పారు. రెండోది ఏంటి, ఎన్డీడీబీ రిపోర్ట్ లో జంతు కొవ్వు ఉంది అని ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలేదు. అంటే వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ తో పాటు లార్డ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇవేవి ఉన్నాయని ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలే. ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. ఎస్ వాల్యూస్ అంటే మనకి ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేస్తే రేంజ్ ఉండేది కదా సార్, లోవర్ రేంజ్ ఏంటి, హైయర్ రేంజ్ ఏంటని, ఆ టైపులో ఆ రేంజ్ దాటినప్పుడు ఇలాంటి అవకాశాలు ఉండే అవకాశం ఉందని మాత్రమే చెప్పారు. ఉంది అని ఎక్కడా చెప్పలే, కన్ఫర్మ్ చేయలే. అలా కన్ఫర్మ్ చేయని దాన్ని అది కూడా చూడండి, ఈ రోజు చూసి క్షణికావేశంలో చిన్న అండర్స్టాండింగో ఇంటర్ప్రిటేషనో లేదు, ఇంగ్లీష్ మీడియం వద్దనే బాబు గారు ఇంగ్లీష్ సరిగ్గా రాకో అర్థం చేసుకోలేకో చెప్పింది కాదు. అది జులైలో వచ్చిన రిపోర్ట్ ని 2 నెలలు ఆచితూచి వెయిట్ చేసి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ లడ్డూలో వాడే నెయ్యిలో జంతువు కొవ్వు కలిసింది అని చాలా దారుణంగా మాట్లాడారు. ఫస్ట్ పాయింట్. మీరు కానీ ఆయన మాట్లాడిన సెప్టెంబర్ 18 సందర్భాన్ని కానీ మీరు మరొక మారు గుర్తు చేసుకుంటే 100 రోజులైంది సార్ ఆయన ప్రమాణ స్వీకారం చేసి. అది 100వ రోజు. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలు కానివ్వండి, నెరవేర్చినవి ఏంటి అన్ని సమీక్ష పెట్టి ప్రజలకు తెలియపరిచారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీని పదే 100 రోజుల సమీక్షలో మీరేం చెప్పగలరు అని ప్రశ్నిస్తున్నారు. మరో పక్కన బుడమేరు వాగు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు చాలా ఇబ్బంది పెట్టింది విజయవాడని. ఆ విజయవాడలో ఇబ్బంది పెట్టిన తరువాత ఇంకా నష్టపరిహారాలు ఇవ్వలేదు అని వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. అదే సందర్భంలో ఇలాంటి అలిగేషన్ చేశారు. ఇంకొక సందర్భం అందరూ మిస్ అయింది ఏంటంటే, సెప్టెంబర్ 18న జంతు కొవ్వు కలిసింది అని చెప్పి ఎలక్షన్ సవ్యంగా సాగలేదు, ఈవీఎంలో అవకతవకలు జరిగినాయి, వీవీప్యాట్ స్లిప్పులు తొందరగా తగలబెట్టారు, ఫామ్ 20లు అడిగితే ఇవ్వట్లేదు అని ఎన్నో ఆరోపణలు ఉన్న సందర్భంలో ఫామ్ 20లు సెప్టెంబర్ 19న అప్లోడ్ చేయబడ్డాయి సార్. ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ డేటాబేస్ లో మీరు చూడొచ్చు. సెప్టెంబర్ 18న లడ్డులో జంతు కొవ్వు కలిసింది అని దేశం మొత్తాన్ని డైవర్ట్ చేసి హిందుత్వాన్ని నెత్తికెత్తుకొని 19న ఫామ్ 20లు అప్లోడ్ చేశారు. 19న అప్లోడ్ చేసిన ఫామ్ 20లు డౌన్లోడ్ చేసి చూస్తే 139 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫామ్ 20లో కనీసం స్టాంపు లేదు సార్. 79 నియోజకవర్గాల అసెంబ్లీలకు సంబంధించిన ఫామ్ 20లో సైన్ దగ్గర డేట్ లేదు. ఇంకొన్ని వింత పోగళ్ళు ఉన్నాయి. అంటే
రూల్ బుక్ ఉంటుంది కదా సార్, ఎలక్షన్ కమిషన్ ది రూల్ బుక్ లో ఫామ్ 20 రిజల్ట్ సైన్ ఎవరెవరు పెట్టాలి, ఆర్ఓ పెట్టిన తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ కూడా సైన్ పెడితేనే దానికి లీగల్ డాక్యుమెంట్ గా కన్సిడర్ చేస్తారు. ఈ 175 నియోజకవర్గాల ఫామ్ 20లో ఏ ఒక్క డాక్యుమెంట్ మీద కూడా ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ లేదు సార్. ఓకే, కొన్ని డాక్యుమెంట్లలో జూన్ ఓకే, ఇవన్నీ ఆల్రెడీ మీరు 2-3 సార్లు చెప్పారు కదా. ఇప్పుడు అవన్నీ డైవర్షన్ టాక్టిక్స్ అనే సంగతి కావచ్చు. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే హిందూ మతాన్ని ఉద్ధరించే వాళ్ళు ఇట్లా మాట్లాడొచ్చా? విడాకుల గురించి మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, కొండలని అబద్ధాలు చెప్పటం, అలాగే రకరకాల అబద్ధాలు హామీలు ఇచ్చి మోసం చేయటం, ఇవన్నీ హిందూ ధర్మంలో భాగం అవుతా అన్నది నా ప్రశ్న. అవ్వవు సార్, అవ్వవు. ఇంకోటి చూడండి, నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, మేము ఆచితూచి వ్యవహరించి ఇది చెప్పాల్సి వచ్చింది అన్నారు. ఆచితూచి అంత ప్రతిష్ట గురించి ఆలోచించే వాళ్ళైతే ఈ రోజున టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియాలో టాయిలెట్లో వాడేయి, హార్పిక్ లాంటి వాటిలో వాడేయని పదే పదే చెప్తూ రాతలు రాస్తుంటే మరి టీడీడీ పాలక మండలి వాళ్ళు అవ్వచ్చు, లేదు ప్రభుత్వం అవ్వచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండారు. 2, ఎవరైతే ఇలాంటివి చేశారో వాళ్ళ పరంపర గురించి మాట్లాడారు. వాళ్ళ పరంపర గురించి మాట్లాడేటప్పుడు ఒకప్పుడు బ్యాప్టిజం కూడా మాట్లాడిన వ్యక్తి షట్టు మార్చినంత ఈజీగా మతాన్ని మార్చుకునే వ్యక్తి వేరొకరి యొక్క పరంపర గురించి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏం చెప్పారు, అన్య మతస్థులు చైర్మన్ కూడా ఉండారని. మీ దగ్గర మీడియా బలం అంటే టీడీపీ వాళ్ళ దగ్గర మీడియా బలం ఉంది కదా అని 40 సార్లు అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వగి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎంత ఆధ్యాత్మికమైన సేవలు చేస్తారు. వారిని పదే పదే వాళ్ళ మీడియాతో అన్యమతస్తులు అని ట్రోల్ చేయడం కూడా అది అన్యాయంగా సార్. దాని గురించి మాట్లాడరు. కాదు, ఆ మాటకు వస్తే టీటీడీ చైర్మన్ గా పనిచేసిన ఒక టీడీపీ నాయకుడు అప్పట్లోనే ఏది గురించి మాట్లాడారు. కూటమి సమావేశాలకు వెళ్ళాడని అప్పట్లో పెద్ద గొడవ అయింది కూడా. అది అయింది. రీసెంట్ గా బోర్డు మెంబర్ ఒక అతను భగవద్గీతకు వ్యాలిడిటీ లేనట్టు కూడా మాట్లాడారు. ఓకే, ఇంకోటి ఏంటి, ఆయన ప్రెస్ మీట్ లో ఇంకోటి ఏం చెబుతున్నారు, 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మాకు భయం ఏంటి అంటే, మీకు భయం లేదు, మీరే చెబుతున్నారు. దేవుడి మీద భయం లేదు, భయము భక్తి 2 లేని వాళ్ళే ఇంత దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం దేవుడి పేరును వాడుకోవాలని చూస్తారు. ఇంకొకటి సార్, పర్చేసింగ్ కమిటీ వైఎస్ఆర్సీపీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ పాలక మండలిలో మరి ప్రశాంత్ రెడ్డి గారు, కొలుసు పార్థసారథి గారు, జంగా కృష్ణమూర్తి గారు వీళ్ళంతా బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. వీళ్ళల్లో ఒక 2 ప్రధానంగా పర్చేసింగ్ కమిటీలో మెంబర్గా ఉండారు. మరి వీళ్ళెవరిని ఎందుకు విచారణ చేయట్లా? ఈ రోజున టీడీపీలో ఉంటే సచివులు అయిపోయారా వాళ్ళు? అంటే కేవలం బురదంతా వైఎస్ఆర్సీపీ మీద చల్లాలి అనే ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనేది ఇది ఒక రీజన్ కాదా? అయితే ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మంచి మాట చెప్పి జగన్ గారి సంబంధం లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చి బురదలోకి నువ్వు బురదలో తప్పుకుంటావా అని చెప్పి లాక్కొచ్చినట్లు అనిపించింది నాకైతే. అలాగే ఆ బురద బీజేపీకి అంటకట్టకపోతే ఎట్లా అన్నట్టుగా ఓ ప్రయత్నం చేసినట్టు అనిపించింది. బీజేపీ విషయం మాట్లాడదాం. దేశవ్యాప్తంగా హిందుత్వాకి ఎలాంటి ఇబ్బంది కలిగినా ముందుగా వచ్చి నుంచొని దాని మీద స్టార్ట్ చేసేది ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు, విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, లేదు బీజేపీ హిందుత్వాన్ని ఎత్తుకొని పోరాడుతుంది. అలాంటి బీజేపీ ఈ లడ్డు వ్యవహారంలో మొదటి రోజు మాధవీలత గారు భజన చేసుకుంటూ వచ్చి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే వెళ్ళి సారీ చెప్పేసి నాకు సారీ చెప్పేశారు. తర్వాత దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, బీజేపీ ఎక్కడా కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవ్వాలి. నిన్న ఇంటెన్షనల్ గా మనం అంతా కూటమిలో భాగస్వాములు అయినప్పుడు మనకి ఇప్పుడు ఇదంతా మనకే రివర్స్ అయ్యి మన మీద పడుతున్నప్పుడు మనం దీన్ని అడ్రస్ చేయకపోతే, మీరు మాతో పాటు రాకపోతే రేపు కూటమిలో భాగస్వాములుగా ఉన్నా కూడా అధికారంలోకి రాలేము అని చెప్తే గానీ వీళ్ళు కూర్చొని మీటింగ్ అడ్రస్ చేయనట్టు చాలా క్లియర్ గా ఆ బురద మీరు కూడా అంటించుకోండి అని చెప్పినట్టు ఉంది నాకైతే. ఇంకొక పాయింట్ సార్, నిన్న పయ్యావుల కేశవ్ గారు చెప్తూ ఏమని చెబుతున్నారు, అసలు నెయ్యి అనేదే లేదు, నెయ్యి 0%, కేవలం రసాయనాలు, సింథటిక్ ఇలాంటి వాటితో నెయ్యి తయారు చేయబడింది, కల్తీ నెయ్యి అని కూడా అనకూడదు, దీన్ని కల్తీ పామాయిల్ అనాలని ఈ ముగ్గురు కూడా అంటే 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా ఇదే మాట్లాడారు కదా. 8 లారీలు వచ్చినప్పుడు 4 రిజెక్ట్ అయినాయి. మీరు చెప్పే విధంగా అసలు నెయ్యే లేకపోతే అప్రూవ్ అయిన నెయ్యి 4 ట్యాంకర్లో కూడా నెయ్యి లేనట్టే కదా సార్. ఫస్ట్ వాటిని వాడారు వాళ్ళ హయాంలో. తర్వాత సిట్ రిపోర్ట్ ఏంటి, రిజెక్ట్ అయిన 4 కూడా మళ్ళీ వైష్ణవి పేరుతో తీసుకొస్తే మళ్ళీ వాటిని వాడారు. అంటే వాళ్ళు చెప్పే లాజిక్ లోనే అసలు నెయ్యే లేని 8 ట్యాంకర్లో ముందు 4 వాడారు, రిజెక్ట్ అయిన 4 మళ్ళీ తెచ్చి వాడారు. అంటే అంత క్లియర్ గా ఇప్పుడు
ఏ గవర్నమెంట్ ఉన్నా కొన్ని తప్పులు జరుగుతాయండి. ఆ తప్పులను అడ్డం పెట్టుకుని ఏదో భూతంలాగా మతాన్ని పెట్టేసి మతం బురద వేసేసి దెబ్బతినాలనుకుని వీళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా కనపడతా ఉంది. రైట్.